వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. ఆ నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జ్ యాక్టివ్ గా ఉండడం లేదు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత క్యాడర్ కు మొహం చాటేశారు. కొత్త నేతకు బాధ్యతలు ఇవ్వాలన్న డిమాండ్ మరోవైపు వస్తుంది. అయితే వైసీపీ ఇన్ఛార్జ్ కి అసలు ఏమైంది? ఎక్కడ ఉంటున్నారు? పార్టీ క్యాడర్ అంతా టీడీపీలో చేరుతున్నా పట్టించుకోవడం లేదా? వచ్చే ఎన్నికలప్పుడు చూసుకుందామన్న నిర్లిప్త ధోరణిలో ఉన్నారా? మరి ఆలోగా ఫ్యాన్ పార్టీ క్యాడర్ అంతా టీడీపీలో చేరితే పరిస్థితి ఏంటి? వైసీపీ అధినాయకత్వం దీనిపై దృష్టి పెట్టడం లేదా? ఇంతకీ ఎవరా ఇన్ఛార్జ్? ఏ నియోజకవర్గం? వైసీపీ నేతల్లో అలసత్వం ప్రబలిందని పార్టీ వర్గంలో వినిపిస్తోంది. ఎన్నికలు ఇప్పుడు కాదు కదా అన్న ధోరణి కనిపిస్తోంది. మరో 3 ఏళ్లకు కదా అప్పుడు చూసుకుందామనే నిర్లిప్త కనిపిస్తోంది. ఆ వైసీపీ లీడర్ లెక్కలేంటో ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూస్తే ప్రజలు మళ్లీ తమని ఆదరిస్తారా అంటూ ఆ ఇన్ఛార్జ్ సన్నిహితుల వద్ద మాట్లాడుతున్నారంట. అందుకే పార్టీ క్యాడర్ ను వెంటేసుకుని నియోజకవర్గంలో పర్యటిస్తే లేనిపోని ఖర్చులు అన్న భావనలో వైసీపీ నేతలు ఉన్నారు. ఇప్పటి నుంచి పార్టీ కోసం కష్టపడినా అప్పుడు సీట్ ఇస్తారన్న గ్యారెంటీ ఉందా? గత ఎన్నికల్లో ఏం జరిగిందో గుర్తులేదా అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఎడాపెడా ఇన్ఛార్జిని మార్చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. భరోసా లేనప్పుడు ఎంత చేసినా ఉపయోగం ఏంటనే వారు లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే కొన్ని జిల్లాల్లో వైసీపీ ఇన్ఛార్జీలు క్రియాశీలకంగా లేరు. గత ఎన్నికల్లో ఎదురైన ఓటమితో నివ్వెరపోయిన నేతలు ఇంకా దాని నుంచి తేరుకోలేదు. ఫ్యాన్ పార్టీ పవర్ కోల్పోయి మరో నెలలో 2 ఏళ్లు పూర్తి కావస్తుంది. అయినా పార్టీ బాధ్యతలను చూస్తున్న నేతలు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో పార్టీ దిక్కుతోచని స్థితిలో పడింది. కొన్ని నియోజకవర్గాల్లో క్యాడర్ తమ గోడు చెప్పుకుందామన్నా వినే నాదురే లేరు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఇలాంటి పరిస్థితే ఉంది. కార్యకర్తలను నడిపించే నాయకుడు లేకపోవడంతో వైసీపీ పరిస్థితి అధ్వానంగా తయారైంది. మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి శాంతి కార్యకర్తలకు అందుబాటులో ఉండటం లేదని అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడప్పుడు నియోజకవర్గానికి వచ్చి ఉనికి చాటుకుంటున్నారు. ఇప్పటి నుంచి నేతలు కార్యకర్తలను వెంటబెట్టుకుని జనంలోకి వెళ్తే లేనిపోని ఖర్చేందుకు అన్న భావన కొందరు ఇన్ఛార్జిలో ఉంది. ఎన్నికల ముందు చూసుకుందామన్న ధోరణి కనిపిస్తోంది. వాస్తవానికి రెడ్డి శాంతికి పాతపట్నం వైసీపీ బాధ్యతలు నిర్వహించడంపై అంతగా ఆసక్తి లేదు. తన భర్త దివంగత నాగభూషణం ఢిల్లీలో కేంద్ర సర్వీసులో పనిచేయడంతో అక్కడ జగన్ తో పరిచయం ఏర్పడింది. దీంతో అప్పట్లో రాజకీయాల్లోకి వచ్చిన రెడ్డి శాంతి 2014లో శ్రీకాకుళం పార్లమెంటుకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జగన్ ఆదేశాలతో పాతపట్నం వెళ్లిన రెడ్డి శాంతి 2019లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఎప్పుడు కార్యకర్తలతో అంటిముట్టినట్టుగానే వ్యవహరించే ఈ నేతను 2024 ఎన్నికల్లో పాతపట్నం ప్రజలు ఓడించారు. అప్పటి నుంచి నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. తనను తిరస్కరించిన ప్రజలతో ఏం పని అనుకున్నారో ఏమో కానీ ఎన్నికల తర్వాత శాంతి దర్శనమే కరువవుతోందనే ఆవేదన ఫ్యాన్ పార్టీ క్యాడర్ లో కనిపిస్తోంది. రెడ్డి శాంతి కుమార్తె సివిల్ సర్వీసెస్ ఉద్యోగి కావడంతో ఒడిశా, ఢిల్లీలో రెడ్డి శాంతికి స్థిర నివాసాలు ఉన్నాయి. దీంతో అక్కడే ఎక్కువ సమయం గడుపుతున్నారని వినిపిస్తోంది. ఇన్ఛార్జ్ తీరుతో పార్టీకి నష్టం జరుగుతోందని క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నా పార్టీ పెద్దలు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఇక ఇన్ఛార్జ్ వ్యవహార శైలితో పాతపట్నంలో ఫ్యాన్ పార్టీ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోవడంతో రాజకీయ ప్రత్యర్థులకు వరంగా మారింది. ఇదే అదునుగా టీడీపీ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు వేగం పెంచి ఆపరేషన్ ఆకర్ష్ కు తెర తీశారు. దీంతో పాతపట్నంలో ఫ్యాన్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. రెడ్డి శాంతి వ్యవహార శైలితో విసిగిపోయిన వైసీపీ నేతలను గుర్తించి చేరదీస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఫ్యాన్ పార్టీ నుంచి వచ్చిన వారందరికీ పసుపు కండువాలు కప్పి టీడీపీలో చేర్పించుకుంటున్నారు. మరోవైపు నియోజకవర్గంలో టీడీపీకి బలమైన క్యాడర్, దీనికి ప్రత్యర్థి పార్టీ నుంచి ద్వితీయ శ్రేణి నేతల బలం తోడైతే ఇక తిరుగులేని శక్తిగా ఎదగవచ్చు అన్న ఆలోచనలో ఉన్నారు ఎమ్మెల్యే గోవిందరావు. మొదటిసారి గెలిచిన ఈ ప్రజాప్రతినిధి దూకుడుతో టీడీపీ మరింత పటిష్టమవుతోంది. ఇదంతా గమనిస్తున్న ఫ్యాన్ పార్టీ క్యాడర్ ఇక తమ రాజకీయ భవిష్యత్తు అంధకారం కాకూడదన్న భావనతో తెలుగుదేశంలో చేరుతోంది. వాస్తవానికి రెడ్డి శాంతి పాతపట్నం స్థానికురాలు కాదు. ఢిల్లీలో ఉండే ఈ నేతను జగన్ బలవంతంగా సిక్కోల్ రాజకీయాల్లోకి నెట్టారు. దీంతో స్థానిక
పరిస్థితులపై అంతగా అవగాహన లేదు. ఎన్నికల సమయంలో వచ్చి హడావిడి చేస్తే సరిపోతుంది అన్న భావనలో ఉన్నారు రెడ్డి శాంతి. కానీ ఫ్యాన్ పార్టీ క్యాడర్ మాత్రం కష్టకాలంలో అండగా నిలవాల్సిన తమ నాయకురాలు అందుబాటులో లేకుండా పోవడంతో విసిగిపోతున్నారు. ఇలాంటి పరిస్థితిలో పాతపట్నం వైసీపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. తమకు అందుబాటులో ఉండే స్థానిక నేతని ఇన్ఛార్జిగా నియమించాలన్న డిమాండ్ ఉంది. ఈ పరిస్థితిలో పాతపట్నం వైసీపీ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో, పార్టీ అధినాయకత్వం ఏం చేస్తుందో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.